బంజారాహిల్స్ సీఐతో జరిగిన వాగ్వాదం అంశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు కావడంతో తెలంగాణలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తెలంగాణలో విపక్ష బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా అరెస్టులు కొనసాగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. అరెస్టును అడ్డుకునేందుకు వెళ్లిన మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే కేసులు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. మా పార్టీ నాయకులు పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు, ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు, గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు, ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు, ప్రభుత్వం కూల్చుతున్న ఇళ్లకు అడ్డొస్తే కేసులు, పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు, ప్రజలపై కేసులు, ప్రజా ప్రతినిధులపై కేసులు, కాసులు మీకు, కేసులు మాకు, సూట్ కేసులు మీకు, అరెస్టులు మాక, ఇలా ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే తిరిగి మా నాయకులపై కేసులు పెడతారా అని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం, తక్షణం వారిని విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తమ అరెస్టులపై హరీష్ రావు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఇందిరమ్మ రాజ్యమా, ఎమర్జెన్సీ పాలన, ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించారు అని హరీష్ రావు అన్నారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి ముందుకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారని, ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు, ప్రజాస్వామ్య పాలనని డబ్బా కొడుతూ రాక్షస పాలన కొనసాగిస్తున్నామంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు మేం భయపడేదే లేదని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.